ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున విశ్రాంతి దినం ముందు దేవుని వాక్య ధ్యానములకు ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరిట ప్రైజ్ ద లార్డ్. దేవుని నిబంధన సంబంధమైనటువంటి వాగ్దానము దేవుని యొక్క సమాధానకరమైనటువంటి ఉద్దేశము మన జీవితాల్లో దేవుడు ఎలాగ నెరవేరుస్తాడో ధ్యానించుకుందాము. ఈరోజు వాక్యము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనం. సమాధానమైన నా నిబంధన తొలగిపోదు. దేవుడు ఎప్పుడైనా సరే దేవుడు చెప్పినటువంటి ప్రతి మాటని మీరు ఒకసారి పేజీలు తిరిగి చూస్తే ఆయన మనుషునికి మంచి చేద్దాం, మేలు చేద్దాం అని నిబంధన చేస్తా ఉన్నట్లు మనకి ఆ తిరగేసిన పేజీల్లో కనపడుతుంది. మనిషికి మంచి చేద్దాం, మేలు చేద్దాం, ఒక మనుషునికి మునుపెన్నడూ లేనటువంటి గొప్ప శాంతినిద్దాం అని దేవుని యొక్క కృప పేజీలలో మనుషుల జీవితాల గురించి రాయబడ్డది. వారి జీవితాల్లో దేవుని గొప్ప క్షేమము కనపడతా ఉంది. ఇంకా మనకు కనిపించేటువంటి వాళ్ళని మనం చూద్దాం. ఇప్పుడు కానీ, లేకపోతే రేపు కానీ, లేకపోతే జరిగిపోయినటువంటి కాలంలో కానీ సమాధానార్థమైనటువంటి నిబంధన మనుషులకు ఉంటుంది. కానీ వాళ్ళ జీవితాల్లో ఆ నిబంధన తాలూకు నెరవేర్పు అనేది కానీ, ఆ మాటకి కట్టుబడి వారి జీవితాల్లో జీవించినప్పుడు వారికి నెమ్మది అనేది రావటం కలగనాలేక అది జరగదు. నిబంధనకి లోబడి ఉండటం అనేది లేదు. చూడండి ఒకసారి, ఈరోజైతే రేపటికే దేనికి దానికి తెగ్గొట్టుకోవటం, ఇక ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూడకుండా అయిపోవటం, అట్లాగుంది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. ఒకప్పుడైతేనేమో మనం చెప్పుకున్నట్లు ఉంటూ ఉండొచ్చేమో కానీ, నిబంధన అనేది ఉంటూ ఉండొచ్చేమో కానీ, ఆ మనుషుని జీవితంలో ఆ మనుషుని యొక్క జీవితం అనేది సుఖంగా నెమ్మదిగా ఉండటం అనేది అస్సలు జరగదు. జరగాలంటే నిబంధన అనేది చేసుకుంటారేమో కానీ, ఆ చేయబడినటువంటి నిబంధన, ఆ నిబంధన ద్వారా వచ్చేటువంటి నెమ్మది ఎలా కలుగుతుంది? మనుషుడు ఎలాగా ఏర్పాటు చేసుకోగలుగుతాడు? మనుషుడు శక్తిమంతుడైతే కాదు, బలవంతుడైతే కాదు. ఆ మనుషుని జీవితంలో లేనటువంటి నెమ్మదిని తెచ్చుకోవటం అనేది మనుషునికి సాధ్యం కాదు. నిబంధనకి లోబడి బలవంతానికి ఉంటారేమో కానీ, ఒకప్పుడు ఉన్నారేమో కానీ, ఇప్పుడు అసలు ఆలోచన చేయటానికి కూడా అవకాశం లేకుండా అయిపోయింది. ఆలోచన చేయటానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే కళ్ళ ముందు అంత భయంకరంగా ఉంది. ఇప్పుడు దేవుడు చేసినటువంటి నిబంధన యెషయా 54:10 వచనం, సమాధాన విషయమైనటువంటి నా నిబంధన తొలగదు.
అదే కాకుండా ఆ నిబంధన ద్వారా, ప్రైజ్ ద లార్డ్, ఆమేన్, ఆ నిబంధన ద్వారా ఆ మనుషుని జీవితానికి దేవుని సంపూర్ణత, దేవుని యొక్క గొప్ప క్షేమము దేవుని ద్వారా మాత్రమే కలుగుతుంది. దేవుడు చేసిన నిబంధన ద్వారా, ఆ నిబంధనలో నుంచి దేవుని యొక్క గొప్ప క్షేమం అనేది దేవుని ద్వారానే కలుగుతుంది. మనకు తెలిసినటువంటి కాలేబు జీవితాన్ని మనం ఒకసారి చూసినట్లయితే, కాలేబుకి దేవుడిచ్చినటువంటి ఆ నిబంధన తాలూకు క్షేమం అనేది, గొప్ప నెమ్మది అనేది సంవత్సరాలు గతించిపోయిన తర్వాత దేవుని శక్తి చేత, దేవుని మనుషుని జీవితంలో ఆయన ఒక మనుషునితో చేసినటువంటి ఆ మనుషుని జీవితంలో జరుగుతూ ఉంది. నిర్గమకాండము 14వ అధ్యాయము 24వ వచనంలో మనం చూసినట్లయితే ఈ విషయాన్ని మనం గ్రహించగలుగుతూ, పేజ్ నంబరు 122 పేజీ నేను చదువుతా చూడండి. పేజీ నంబరు 122. పేజ్ నంబరు 122, 14వ అధ్యాయము 24వ వచనం. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టెదను. పరదేశం, మనది కానటువంటి పరాయి దేశం. ఆ పరాయి దేశంలో అడుగుపెట్టినటువంటి కాలేబు ఆ దేశాన్ని గుప్పిట్లో పట్టుకుంటాడు. ఆమేన్. చూడండి, దేవుని నిబంధన గైకొనాలంటే మంచి మనస్సు కలిగి ఉండాలి. ఆ మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో దేవుని నిబంధనని గైకొనాలి. షరతులు అనేవి మింగుడు పట్టల. ఆమేన్. దేవుడిచ్చేటువంటి షరత్ అనేది మింగుడు పడట్ల మనకి. చూడండి, మంచి మనసు కలిగి ఉండాలా. దేవుని నిబంధన గైకొనాలంటే మంచి మనసు కలిగి ఉండాల, మొదటి షరతు. రెండవ షరతు ఏంటంటే పూర్ణ మనస్సుతోటి ఆ నిబంధనని గైకొనాల, అనుసరించాల, పాటించాల. ఆమేన్. ఈ 2 షరతులు వినటానికే మింగుడు పట్ల. మింగిన దాన్ని కిందపడి మీదపడి తల పైకి ఎత్తి మింగి, బలవంతంగా మింగి, గొక్క నీళ్లు తాగి మింగిన అని చెప్పినని అనుకునేంతలోనే అరగాలి కదా, అది అరగదు. మరలా ఏమవుతుందంటే అపోస్తులైనటువంటి సేవకులు చెప్పినట్లు కుక్క తన వాంతికి తిరిగినట్లు. కుక్క ఏం చేస్తుందంటే కక్కిందాన్నే మళ్ళా తింటది. అనేకులు ఇప్పుడు ఎట్లున్నారంటే దేవుని వాక్యాన్ని భుజించి పానం చేసి లోకానుసారంగా ఒకప్పుడు విసర్జించినటువంటి వాటిని తిరిగి మరలా తిని తాగుతూ ఉన్నారు. అంటే అర్థం ఏంటంటే మనము రక్షణకి ముందు జీవితాన్ని మనం వదిలిపెట్టేసినాం. అదే జీవితాన్ని మరలా కలిగి ఉండటం, అదే జీవితాన్ని మరలా మనం కలిగి ఉండటం అది కూడదు, అది వద్దు. దేవుని యొక్క నిబంధనని మనము గైకొనాలంటే మంచి మనస్సుతోటి, పూర్ణ మనస్సుతోటి.
ఇవి రెండు కలిగి దేవుని ఎడల ఇదే హృదయ స్థితిని కొనసాగించుకుంటా సంవత్సరాలు గడపాల. 1, 2, 3 అని ఇట్లాగా మహా అయితే ఒక 10 సంవత్సరాలు లెక్క పెడతాం. ఈ కాలేబు 45 సంవత్సరాలు మంచి మనస్సు, నిండు మనస్సుతోటి 45 సంవత్సరాలు దేవునితో పాటు నడుచుకున్నాడు. 1 కాదు 2 కాదు 45 సంవత్సరాలు. ఒకసారి లేఖనం చూద్దాం. యెహోషువ గ్రంథము మనకు అర్థమవుతుంది. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనం నేను చదువుతా చూడండి. యెహోషువ గ్రంథము 14:7వ వచనం. దేశమును వేగు చూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేషు బర్నేయాలో నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను. ఎవరికి భయపడక నేను చూచినట్టే అతనికి వర్తమానము తెచ్చితిని. దేవుని నిబంధన సంబంధమైనటువంటి వాక్యంలో ఉన్నటువంటి కాలేబు 40 సంవత్సరాలప్పుడు నిండు మనస్సుతోటి దేవుని ముందు నిలబడి అటు పక్కన ఇటు పక్కన ఉన్నటువంటి వారిని లెక్క చేయకుండా ఆయన ఏదైతే చూసినటువంటి దానిని దేవుని ముందు ఒప్పుకుంటా ఉండు. ఒప్పుకోవటానికి కూడా ధైర్యం ఉండాలి. దేవుని గురించి మాట్లాడటానికి కూడా ధైర్యం ఉండాలి. అటు ఎవడుండో ఇటు ఎవడుండో అదేమి పట్టట్లా కాలేబుకి దేవుని ముందు నిలబడి సేవకునికి చెప్తా ఉన్నాడు. 40 సంవత్సరాలప్పుడు నా హృదయం ఎలాగున్నదో దేవుని ఎడల ఎలాగున్నదో ఆ మనుషుని యొక్క వృద్ధాప్యంలోకి వచ్చాలకి ఇప్పుడు మనకి 45 ఇంకొక 80 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉంటేనే వృద్ధులు, అంతకు మీద ఉంటే వృద్ధాప్యం. అప్పుడు 100 సంవత్సరాలు ఉన్నా సరే, ఆ కాలంలో 100 సంవత్సరాలు ఉన్నా సరే సరి అయినటువంటి వయసు, మంచి వయసులో ఉన్నారంటారు కదా, ఆ వయసు అని అర్థం చేసుకోవాలి. తర్వాత వచనంలో సెలవిస్తా ఉన్నాడు. 10వ వచనం. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యంలో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్ల వాడను. 85 సంవత్సరాలప్పుడు తిరిగి మరలా ఆ 40 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏం జరిగిందో దానిని మరొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. 40 సంవత్సరాల వయసులో కాలేబు దేవుని ముందు నిలిచినప్పుడు దేవుని బట్టి నిబంధనని ఎట్లా గాయకొనడో, దేవుని బట్టి ఎంతటి పౌరుషం చూపించి దేవుని కోసం తెగించిండో, ఆ తెగించినటువంటి విషయాన్ని 85 సంవత్సరాల వయసులో గుర్తు చేస్తా ఉంటాం. 85 సంవత్సరాలు 40 నుంచి 85కి అంటే 40 నుంచి 85కి 45 సంవత్సరాలు దేవుని నిబంధనకి లోబడి మంచి మనస్సు కలిగి పూర్ణ హృదయంతో నిండు మనస్సుతోటి ఆ నిబంధనను గైకొన్నాడు. ఒకసారి ఆలోచన చేయండి. 45 సంవత్సరాలు కాదు కదా, 45 రోజులు కూడా ఉండలేనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాము. రక్షించబడిన తర్వాత మరలా వెనక్కే తిరుగుతా ఉన్నాం. దేన్నైతే విడిచిపెట్టినామో అటువైపే తిరుగుతా ఉన్నాం.
సేవకుడు 45 సంవత్సరాలు దేవుని నిబంధన ద్వారా వచ్చేటువంటి ఆ క్షేమము కొరకు, దేవుడు దయచేసినటువంటి వాగ్దాన ఫలము అనుభవించటము కొరకు 45 సంవత్సరాలు కళ్ళు తెరిచి ఎదురు చూస్తూనే ఉన్నాడు. 45 సంవత్సరాలు. ఎంతటి విశ్వాసం ఉండాలా, ఎంతటి తెగింపు ఉండాలా, ఎంతటి ఓర్పు ఉండాలా. ఆ వాక్యము మీద మనుషుని యొక్క హృదయము ఎంతగా హత్తుకొని ఉండాల. దేవుడు నాకు ఇస్తా అన్నాడు, నేను పొందుకుంటా. నాలుక కాదు. ఈ మనిషి గురించి మనం చెప్పుకోవాలంటే, ఆ మనుషుని రక్తాన్ని తీస్తే రక్తం ఉడుకుతా ఉంటది కదా, ఆ ఉడికే రక్తము ఆ మనుషుని యొక్క కోరికని చెప్తుంది. నాలుక చెప్పడం సాధారణమైన విషయం. అంతగా ఆ 45 సంవత్సరాలు దేవుడు దయచేసిన వాగ్దానం మీద ఆయన ప్రాణాన్ని పెట్టుకొని బ్రతికిండు. దేవుడు ఏమని చెప్తా ఉన్నాడో తెలుసా ఆ కాలేబు గురించి? అంతకుముందు వచ్చిన చూద్దాం. 9వ వచనం. ఆ దినమున మోషే ప్రమాణము చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించితివి కనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండుననెను. పర్మనెంట్గా నీ భూమి అనేది నీకు నీ తర్వాత వచ్చేటువంటి నీ సంతానానికి ఎప్పటికీ ఉంటుంది. ఈ మనుషుని యొక్క హృదయ స్థితిని చూసి పంపించినటువంటి మోషే ఈ కాలేబుతోటి చెప్తా ఉన్నాడు. ఆ రోజు జరిగినటువంటి విషయాన్ని తిరిగి మరలా సేవకునితోటి కాలేబు చెప్తా ఉన్నాడు. ఆ 45 సంవత్సరాల కిందట జరిగినటువంటిది ఏదైతే ఉందో ఆ విషయాన్ని మరలా జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఎందుకంటే ఆ సందర్భంలో పంచుకుంటా ఉన్నారు. ఆ సందర్భంలో భూమిని పంచుకుంటా ఉన్నారు. ఎట్లాగంటే చీటీలు వేసుకొని ఎవరి పేరు వస్తే వచ్చినటువంటి మనిషికి నువ్వు అది తీసుకోపో అని చెప్పినని చీటీలు వేసుకొని దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని పంచుకుంటా ఉన్నప్పుడు కాలేబు ఈ విషయాన్ని అంతటిని బయటపెడతా ఉండు. దేవుని సమాధాన విషయమైనటువంటి నిబంధన ఎప్పుడూ దొరకదు. మన జీవితాల్లో ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే, అపోస్తులు ఉన్నారు కదా, వారికి దయచేసినటువంటి వాగ్దానం విషయంలో కూడా దేవుడు వారి మీదకి పంపించినటువంటి పరిశుద్ధాత్మని వారి చివరి గడియ వరకు కూడా వారి మీద నిలుపుకుంటూ వచ్చిండు. ఈ లేఖనాలు మనం చదువుకుంటా ఉన్నాం కదా, వాళ్ళకి దేవుడు అది ఇచ్చిండు ఇది ఇచ్చిండు అని చెప్పినని. మన జీవితాల్లో కూడా ఇటువంటి వాగ్దానాలు ఉంటాయి. ఇటువంటి నిబంధన సంబంధమైనటువంటి దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి నిబంధన ఉంటది. ఆ 85 సంవత్సరాల వయసులో దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం కొరకు ఎదురు చూసి దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని పొందుకున్నట్టు రాయబడి ఉంది. ఇంకా తర్వాత వచ్చినట్లా మీరు చూసినట్లయితే కాలేబుకి దేవుడు దయచేస్తాడు, రిక్వెస్ట్ చేస్తాడు సేవకునితోటి పోయి, అయ్యా ఇదిగో నేను ఇట్లాగా దేవుని కోసం కనిపెట్టుకొని ఉన్నా, 45 సంవత్సరాలు తొలగిపోలా, నేను 45 సంవత్సరాలు దేవుడు ఇస్తా అని చెప్పినటువంటి దానికోసం కనిపెట్టుకొని ఉన్నా. ఆ కనిపెట్టుకొని ఉన్నటువంటి నాకు దేవుడు ఇస్తా అని వాగ్దానం చేసిండు. ఆ వాగ్దానం కొరకు నేను కనిపెట్టుకొని ఎదురు చూస్తా ఉన్నా అని చెప్పానంటే సేవకుడు విని ఈయన కోరుకున్నటువంటి దాన్ని కాలేబుకి ఇస్తాడు. దేవుని సమాధాన విషయమైనటువంటి ఆ నిబంధన అనేది ఏమవుతుందంటే మన జీవితాల్లోకి వచ్చి ఉంటుంది. ఉంటున్నటువంటి మన జీవితాల్లో ఖచ్చితంగా ఆయన సమాధాన విషయమైనటువంటి వ్యక్తిగత నిబంధనలు మనకి మన జీవిత కాలంలో నెరవేర్పులోకి రావాలి. ఆమేన్. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.